హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ తన్వి కుకింగ్ ఆఫ్ హార్ట్. ఈరోజు నేను మటన్ కర్రీ చేస్తున్నాను. ఫస్ట్ మనము కుక్కర్ పెట్టుకొని దాంట్లో తగినంత ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు నెక్స్ట్ మనం చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకొని అవి కొంచెం ఫ్రై అయ్యేంత వరకు కలుపుకొని ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ మనం దాంట్లో కరివేపాకు యాడ్ చేసుకోవాలి. కరివేపాకు కూడా ఫ్రై అయిన తర్వాత మనం దాంట్లో అల్లం పేస్ట్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అల్లం కూడా మిక్స్ చేసుకొని మంచిగా ఫ్రై అయిన తర్వాత దాంట్లో పసుపు యాడ్ చేసుకోవాలి. పసుపు యాడ్ చేసుకొని కలుపుకొని తర్వాత మనం క్లీన్ చేసి పెట్టుకున్న మటన్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మటన్ని యాడ్ చేసుకున్న తర్వాత మనము మంచిగా కలుపుకోవాలి అన్నమాట. పసుపు, అల్లం, ఆనియన్స్ అన్నీ మటన్కి కలిసేలాగా కలుపుకొని కుక్కర్ విజిల్స్ పెట్టుకోవాలి. 3 విజిల్స్ వచ్చే వరకు పెట్టుకోవాలి. నెక్స్ట్ అది మనం 3 విజిల్స్ వచ్చే వరకు మనము పక్కన మసాలా ప్రిపేర్ చేసుకోవాలి. ఇంకో స్టవ్ మీదకి షిఫ్ట్ చేసుకోవాలి కుక్కర్. ప్యాన్ తీసుకొని దాంట్లో ధనియాలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం దాంట్లో ఇలాచి, లవంగ, దాల్చిన చెక్క అవన్నీ మసాలాలు యాడ్ చేసుకోవాలి. మిరియాలు మనం అవన్నీ వేసుకొని దాంట్లో ఇప్పుడు ఫ్రై చేసుకున్న దాంట్లో నుంచి అరోమా వస్తుంది అన్నమాట. ఆ స్మెల్స్ వచ్చే వరకు మనం ఫ్రై చేసుకోవాలి. నా వీడియోస్ మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఈ కర్రీ ట్రై చేసి ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి. ఇప్పుడు ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత నెక్స్ట్ మనము కొబ్బరి యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. మీ దగ్గర కొబ్బరి డ్రైది కట్ చేసుకొని వేసుకొని ఫ్రై చేసుకుంటే చేసుకోండి. నా దగ్గర పౌడర్ ఉంది కాబట్టి నేను అది ఫ్రై చేసుకుంటున్నాను. నేను తురిమి పెట్టుకున్నాను ఆల్రెడీ, తొందరగా ఫ్రై అవుతుంది. మనకి ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడు ఇవి పక్కకు తీసుకొని ఇప్పుడు ఇందాక చెప్పిన తురుముకున్న కొబ్బరిని నేను ఫ్రై చేసుకుంటున్నాను. మీ దగ్గర కట్ చేసుకున్నది ఉంటే ఆ పీసెస్ వేసుకొని కూడా మిక్స్ చేసుకోవచ్చు. ఇప్పుడు కుక్కర్ విజిల్స్ వచ్చేసినాయి. ఒక్కసారి ఓపెన్ చేసి చూసుకుందాం మనం మటన్ ఉడికిందా లేదా అనేసి. ఇప్పుడు మటన్ కూడా ఉడికిపోయింది. దీంట్లో మనం ఇది ఒక్కసారి మిక్స్ చేసుకొని ఇప్పుడు మనం స్పైసెస్ యాడ్ చేసుకోవాలి. తగినంత కారము, ఉప్పు, ఇప్పుడు ఇవి మిక్స్ చేసుకోవాలి. మంచిగా పీసెస్కి పట్టేలాగా కలుపుకోవాలి. మనం మిక్స్ చేసుకున్న తర్వాత ఇది కొంచెం సేపు సిమ్లో పెట్టి ఉడికించుకోవాలి. నెక్స్ట్ నేను తురుముకున్న టమాటోని యాడ్ చేస్తున్నాను. నేను ఒకటి టమాటా తీసుకున్నాను, మీకు నచ్చితే మీరు ఎక్కువ వేసుకోండి. నేను టమాటా తురుముకున్నాను, కట్ చేసుకొని వేసుకోలేదు. నెక్స్ట్ అది కూడా మిక్స్ చేసుకొని అది ఫ్రై అయిన తర్వాత తగినంత వాటర్ యాడ్ చేసుకున్నాను. మనకు ముక్క మునిగేంత వరకు వాటర్ యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ నేను ఇక్కడ మనం ఇందాక ఫ్రై చేసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ మిక్సీ పట్టుకున్నాను.
ఇప్పుడు మసాలా సపరేట్ చేసుకుంటున్నాను. మనకు ఎంత కావాలో మసాలా అంతనే తీసుకోవాలన్నమాట. మనం ఇప్పుడు తీసి పెట్టుకున్న మసాలా మళ్ళీ వేరే కర్రీస్లో కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు దీంట్లో మనము ఇందాక ఫ్రై చేసి పెట్టుకున్న కొబ్బరి యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ బాదంని కూడా యాడ్ చేసుకోవాలి, నానబెట్టుకున్న బాదం యాడ్ చేసుకున్న తర్వాత తగినంత వాటర్ వేసుకొని మిక్సీ చేసుకోవాలి. మిక్సీ అయిన తర్వాత దాన్ని మనము కర్రీలో వేసుకోవాలి. ఇప్పుడు ఈ పేస్ట్ అనేది కర్రీకి చిక్కదనం ఇస్తుంది. ఇలా పేస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఆ పేస్ట్ని యాడ్ చేసుకొని గ్యాస్ సిమ్లో పెట్టుకొని ఇప్పుడు పేస్ట్ యాడ్ చేసుకున్న తర్వాత మిక్స్ చేసుకోవాలి. అది మిక్స్ చేసుకొని మనం గ్యాస్ సిమ్లో పెట్టుకొని కలుపుకోవాలి. ఇప్పుడు ఒక విజిల్ వచ్చే వరకు పెట్టుకోవాలి గ్యాస్. నెక్స్ట్ విజిల్ అయిపోయిన తర్వాత కర్రీని కలుపుకొని చూసుకోవాలి మనకు గ్రేవీ ఎలా ఉందో, వాటర్ ఏమైనా పడతాయా, గ్రేవీ లూజ్గా అవుతాయా అనేసి చూసుకొని నెక్స్ట్ దాంట్లో నాకైతే ఇక్కడ వాటర్ ఏమీ పట్టలేదు, గ్రేవీ కరెక్ట్ ఉందన్నమాట. మీకు ఏమైనా అవసరం ఉంటే మీరు యాడ్ చేసుకోండి, మరీ చిక్కగా అయిపోతే. ఇప్పుడు నెక్స్ట్ నేను కొత్తిమీర యాడ్ చేస్తున్నాను. ఒక 2 minutes ఉంచేసి మనము ఇంకా గ్యాస్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవడం. ఎమ్మి మటన్ కర్రీ రెడీ. గ్రేవీ కూడా మనకు ఫంక్షన్లో లాగా వస్తుందన్నమాట. కొంచెం చల్లగా అయిపోయినాక ఇంకా థిక్ అవుతుంటుంది గ్రేవీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. ఇలా ట్రై చేసి